నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు అన్నంలోకి చపాతీలోకి ఎంతో బాగుండే గోరుచిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ గోరుచిక్కుడుకాయలని క్లస్టర్ బీన్స్ అంటారు. వీటిల్లో ఫైబర్ ఇంకా ప్రోటీన్ శాతం ఎక్కువ, క్యాలరీస్ తక్కువ కాబట్టి ఇవి డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదండి. అండ్ చేసుకోవడం చాలా సులువు. ఎలా చేయాలో ఈజీగా ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం గోరుచిక్కుడుకాయలను శుభ్రపరచుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక చిన్న కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్తో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇవి బాగా ఉడుకుతుందన్నమాట. సపరేట్గా కూడా ఉడకపెట్టుకోవచ్చు మీ టైంని బట్టి. సో ఇవి ఉడికే లోపల మనము ఒక మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కావాలంటే మీరు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, బట్ నేను ప్రిఫర్ చేయను అనమాట. ఒకసారి ఈ పేస్ట్ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనము మన గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉడికాక మనం ఒక చిన్న బాణంలో ప్యాన్లో మనము 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా తిరగమాత, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని తిరగమాత ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ తగిలిచ్చి వేపుకొని ఈ ఉడికిన గోరుచిక్కుడుకాయ ముక్కలు దానిలో వేసుకొని అలాగే ఈ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా దానిలో వేసుకొని కొంచెం ఉప్పు సరి చూసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నుండి 3 నిమిషాలు మనము అవన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టు మనము ఫ్రై చేసుకోవాలి. అంతే. ఈ టైంలో కావాలంటే మీరు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ కారం మనం మిరపకాయలతో వేసింది సరిపోతుందన్నమాట. అలా మిక్స్ చేసుకుంటే అత్యద్భుతమైన హెల్దీ యమ్మీ గోరుచిక్కుడుకాయలు కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది గోరుచిక్కుడుకాయల సీజన్ బాగా దొరుకుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.